మనము ఏ విషయం జరిగినప్పుడైనా, ఏది మాట్లాడినప్పుడైనా నిమ్మలంగా ఉండండి అంటాం. అంటే కోపంలో గానీ, ఏదైనా అవాంతరాలు జరిగినప్పుడు గానీ, మనసు నిమ్మలంగా ఉండాలి అంటారు. ఈ నిర్మలత్వం అంటే ఏంటి మరి? నిర్మలత్వం ఉన్న మనిషిగా మారడం అంటే ఏంటి? నిర్మలత్వం ఉన్న మనిషిగా మారడం అంటే నిమ్మలంగా ఉండడం కాదు. అంతేకాదు, తప్పు చేయని మనిషిగా మారడం కూడా కాదు. తన తప్పును తెలుసుకొని, ఆ తప్పును అంగీకరించి, మళ్ళీ తప్పు చేయకూడదు అనే విధంగా మనసు మారడం. అదే నిర్మలత్వం. మనము మన మాటల్లో స్వచ్ఛత గనుక ఉంటే, మనం మనసు నిర్మలంగా ఉంది అని అర్థం. సరే, ఆ మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఈ మాటలు మధురంగా ఉంటాయి కదా! మరి అదేవిధంగా మాటల్లో స్వచ్ఛత ఉన్నప్పుడు చేతల్లో మంచితనం కనబడుతుంది. చేతల్లో మంచితనము ఉన్నప్పుడే మన మనసు నిర్మలంగా ఉన్నట్లు అని అర్థం. మరి మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మ మనిషి కూడా నిమ్మలంగా అంటే మన భాషలో, వాడుక భాషలో నిమ్మలంగా ఉన్నాడని అర్థం. ప్రతి మనిషికి ఈ నిర్మలత్వం కావాలని కోరుకుంటారు. మరి మనిషి నిమ్మలంగా మారాలంటే ఏం చేయాలి? వాళ్ళ మనసు నిర్మలత్వాన్ని కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఇందులో మొట్టమొదటిది మనందరికీ తెలిసింది, అందరిలో ఉన్నది, ఇతరుల మీద చెడు భావన మన మనసులోకి రావద్దు. ఇతరుల మీద గనుక చెడు భావన మన మనసులోకి వచ్చింది అని అంటే మన మనసు నిమ్మలంగా ఉందా? మనలో నిర్మలత్వం ఉందా? లేదు. అది రాకుండా చూసుకున్నప్పుడు ప్రతి మనిషి మానసికంగా నిమ్మలంగానే, ప్రశాంతంగానే ఉంటాడు. ఇంకొకటి రెండవది, దీనికి దానికి సంబంధం ఉంది. ఏంటి అదంటే మాట, మనసు, చేతలు. మనకి ఇతరుల మీద చెడాభిప్రాయం ఉందనుకోండి, మన మాట వేరే ఉంటుంది, మన మనసు వేరే ఉంటుంది, మన చేతలు వేరే ఉంటాయి. ఈ మూడిటికి పొంతన లేనప్పుడు మరి నిర్మలత్వం ఇక్కడి నుంచి వస్తుంది. అందుకే మాట, మనసు, చేతలు ఈ మూడు కూడా ఏకత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము నిర్మలత్వాన్ని సొంతం చేసుకోగలుగుతాం. ఇక మూడోది దీనికి సంబంధించిందే. ఇందాక ఇతరుల మీద చెడు భావన అన్నాం చూడండి. మూడవది ముఖ్యమైనది అసూయను పెంచుకోవడం. అసూయ అనేది చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి వాళ్ళలో కలుగుతుంది. ఏం అసూయ? ఎదుటివాడు కొద్దిగా బాగుపడినా ఓర్వలేము. అదేవిధంగా అభినందించడం నేర్చుకోము. ఎవరినైనా వాళ్ళు ఎదుగుతున్నారు అని అంటే అభినందిస్తాం. చిన్నపిల్లలు కానీ, మనవాళ్ళు కానీ, కనీసం శత్రువైనా సరే అభినందించడం నేర్చుకోవాలి. ఈ మూడవది కనుక మనం అభినందించడం కనుక నేర్చుకున్నట్టయితే ఉంటే ఖచ్చితంగా మన మనసు నిర్మలత్వంతోనే నిండిపోతుంది. ఎందుకు? నేను మంచి చేసిన వాడిని క్షమించేశాను, వాడిని నేను మనస్ఫూర్తిగా అభినందించాను అనేది అలవాటు పడుతుంది. దీంతోటే మనకు నాలుగవ పాయింట్ అయిన క్షమించడం అలవాటు అయిపోతుంది. ఈ అసూయ అనేది లేనప్పుడు క్షమించ అనేది దానంతట అదే అనుభవపడుతుంది. అంటే క్షమించేస్తాం మనం. క్షమించడము అనంటే క్షమించగలిగినట్టు ఏది ఉంటే మనలో అసూయ లేదన్నట్టే కదా అర్థం. ఇంకొకటి చాలా ముఖ్యమైనది, ఐదవది చాలా ఇంపార్టెంట్, స్వార్థాన్ని తగ్గించడం. ప్రతి మనిషికి స్వార్థం ఉందండి. మనం తినడానికి, ఉండడానికి, మనం కట్టుకోవడానికి, మన నిత్యావసరాలకు సరిపోయే స్వార్థాన్ని మనం కలిగి ఉందాం. కానీ ఇవన్నీ ఉండంగా కూడా ఇంకా ఎక్కువ కావాలనే స్వార్థం. ఆ స్వార్థం అనేది బాగా పెరిగిపోయి నాకు ఏమి వస్తుంది, చేయడం వల్ల నాకేమొస్తుంది అనే భావన పెరిగిపోతుంది. ఇది కాదండి. అది చేయడం వల్ల నాకేమో వస్తుంది కాదు. అసలు నేను ఏం చేయగలను వేరే వాళ్ళ కోసం అనే విషయాన్ని ఆలోచించినప్పుడు స్వార్థం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మనిషికి స్వార్థం అనేది తగ్గిపోయినప్పుడు ఖచ్చితంగా మనసు నిర్మలత్వంగానే ఉంటుంది.
ఇక ఆరో విషయం ఏందంటే, ప్రతి మనిషిలో కూడా కొంతనైనా నిజాయితీ ఉండాలి. ఈ నిజాయితీ ఉన్నది అనంటే మొదటి నుంచి చెప్పుకున్నాం చూడండి. చెడు ఆలోచన భావన ఏముండదు. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిజాయితీగా చెప్పడం నేర్చుకోవాలి. నిజాయితీగా చేయడం నేర్చుకోవాలి. నిజాయితీ అనేది మనము నిర్మలత్వానికి గుర్తన్నమాట. నువ్వు నిమ్మలంగా ఉన్నావు అనంటే నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడే నీ మనసు నిర్మలంగా ఉండి ఉంటుంది. లేదు, ఇవన్నీ కూడా ఎలా కలుగుతాయి అనంటే ఒంటరి వాడు ఇవన్నీ ఏం చేయలేనండి. ప్రతి మనిషికి కూడా కొంత సాంగత్యం ఉంటుంది. ఆ ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, మన దగ్గర వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా మంచి వ్యక్తులై ఉండాలి. అంటే మంచి వ్యక్తుల సాంగత్యాన్ని మనం కోరుకోవాలి. మంచి వ్యక్తుల నుంచి మనము నేర్చుకోవాలి. ఇలా గనుక నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మన మనసు నిర్మలంగానే ఉంటుంది. మరి ఇవన్నీ చేస్తున్నామా లేదా అని చివరిగా మనం తెలుసుకునేది ఒకటి ఉంది. ఏంటి? ప్రతిరోజు మనము ఈ 8వ పాయింట్ ఏందంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు కనుక నేను ఇలా ఉండగలుగుతున్నానా? నేను చెడు భావనను తగ్గించుకున్నానా? నేను సహాయం చేయగలుగుతున్నానా? నేను స్వార్థం అనే దాన్ని తగ్గించుకున్నానా? నా కొరకు కాకుండా ఇంకా ఇతరుల కొరకు ఏమన్నా చేయగలుగుతున్నా? స్వార్థం ఉండాలి. ఒక మనిషి బ్రతకడానికి స్వార్థం అవసరం. కానీ తనకు మించిన భారం గాని స్వార్థం అంటే తనకు సరిపోయేంత అన్నీ ఉంటాయి. కానీ ఇంకా కావాలనే స్వార్థాన్ని మాత్రం వదులుకున్నప్పుడే మన మనసు నిర్మలంగా ఉంటుంది. మరి తప్పు చేయని మనిషిగా మారడం కాదు నిర్మలత్వం అంటే. తను తప్పు చేశాను అని అంగీకరించి ఆ తప్పు ఎందుకు జరిగిందో జరగకుండా మనసును మనము ఆ వైపు మళ్ళించడమే నిర్మలత్వం. నిర్మలత్వము అనేది మన మనసుకు వచ్చినప్పుడు మనము ఏ రకంగా బాధలకు లోనుగా అసలైన సంతోషం అనేది మనకు దొరుకుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా నిర్మలంగా అంటే నిమ్మలంగా ఉండే ఆలోచన చేద్దాం కొంతైనా. ఎందుకంటే మన మనసును నిర్మలంగా ఉంచుకోవడం మన కర్తవ్యం. ఫస్ట్ మనల్ని మనము అభిమానించుకోవాలి. కాబట్టి మన మనసును మనము నిర్మలంగా ఉంచుకోగలగాలి.